మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे దాడి చేయండి, దాడి చేయండి, దాడి చెయ్యండి, దాడి చేయండి, దాడి చేయండి. వజ్రనాభ, నువ్వు నీ మహత్వాకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఏ రణయజ్ఞాన్ని ప్రారంభించావో దానిని నేను నీ ఆహుతితోనే సమాప్తం గావిస్తాను.
ముందు నిన్ను నువ్వు రక్షించుకో పిచ్చి గొల్లవాడా. నీ మాటల్లో ఎంత చేవ ఉందో నేను చూస్తాను. రా, వచ్చి నాతో యుద్ధం చేయి. నువ్వు నీ తమ్ముడు కృష్ణుడు ఎన్నడూ యుద్ధంలో జయించనే లేదు. సదా సర్వదా మీ ఇద్దరు రణభూమి నుంచి ప్రాణభయంతో పారిపోయారు. రణచోరులు, పిరికి పన్నలు. తమరేం మాట్లాడటం లేదే అమ్మమ్మ? పితృదేవులు క్షేమంగానే ఉన్నారుగా? నీ పితృదేవుడు యుద్ధ ప్రారంభానికి ముందే బలరాముని చేతిలో దెబ్బతిన్నాడు. ప్రభువు నాతో చెప్పాడు, తాను ప్రతి ఒక్కరికి పరివర్తన చెందేందుకు అవకాశమిస్తానని. వజ్రనాభుడికి కూడా ఆయన అవకాశాన్ని ప్రసాదించారు. మరి పితృదేవులు ద్వారకాధీశుని ఆ సంకేతమును స్వీకరించలేదా? లేదు ప్రభావతి, లేదు. ఆ మూర్ఖుడు మరలా ప్రభువుపైనే ఆయుధాన్ని దొయ్యడానికి వెళ్ళాడు. సేనాపతి వృషభాను, యాదవులు మన సేనని ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. ఇక నువ్వు కేవలం దర్శకుడిగా చూస్తూ నుంచున్నావా? వెళ్ళు, యాదవుల సైన్యం మీద విరుచుకుపడు. ఇక యాదవుల శవాలతో ఈ యుద్ధ భూమిని కప్పివేయి. వెళ్ళు. తమ ఆజ్ఞ. దుర్ముఖ, మన ప్రభువుకు ప్రణామం చేయి. ప్రణామం అసురేశ్వర. చెప్పండి అసురేశ్వర, నాకు తమ ఆజ్ఞ ఏమిటి? దుర్ముఖ, నీవు నీ పరాక్రమంతోటి మాయతోటి కృష్ణుని యాదవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేయి. ఇది నా ఎడమ చేత్తో ఆడుకునే ఆట. వెళ్ళు, విజయీ భవ. బలదేవా,
ఈ దుర్ముఖుడు మాయావి. అలాగే మన ప్రద్యుమ్నుడు కూడా మాయావి. ప్రద్యుమ్నుణ్ణి ఈ దుర్ముఖునితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించు. అవును, అదే ఉచితం. ప్రద్యుమ్న, ఆజ్ఞ పెదనాన్నా. నిన్ను పెంచిన మాత బాణామతీదేవి నీకు ఏ యుద్ధ విద్యలు నేర్పిందో నేడు వాటికి మరో పరీక్ష. విశ్వసించండి పెదనాన్న, నేనీ పరీక్షలో సఫలునవుతాను. అయితే వెళ్ళు. వజ్రనాభుని ఆ మాయావి రాక్షసుడు దుర్ముఖుణ్ణి ఎదుర్కో. వాని మాయలను నశింపజేసి శత్రువు శక్తిని క్షీణింపజేయి. తమ ఆజ్ఞ పెదనాన్న. ప్రణామం పితృదేవ. పోనీ సారథి. అసురేశ్వర, ఇప్పుడు యమలోకానికి వెళ్లే వంతు కృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడిది. ఓరి దుర్ముఖ, నేడే తనివి తీరా నవ్వుకో. ఎందుకంటే తరువాత నువ్వు నవ్వను లేవు, ఏడవను లేవు. ఎందుకంటే ప్రాణం యమలోకం వెళ్ళిపోయాక నీ శరీరం ఒక నిర్జీవమైన బొమ్మలాగా మిగిలిపోతుంది. నువ్వు ఏడవను లేవు, నవ్వను లేవు. నన్ను నిర్జీవమైన బొమ్మగా చేయగలిగింది ఎవరు? నువ్వా? కాచుకో. దుర్ముఖ, వాడు నాకు అల్లుడు కావాలనుకుంటున్నాడు. అందుకని వాడికి సరైన సత్కారం చెయ్యి. తమరు చింతించకండి అసురేశ్వర, నేను మీ కాబోయే అల్లుడికి అద్భుతమైన సత్కారం చేస్తాను. చూసారా అసురేశ్వర, మీకు కాబోయే అల్లుడిని నేను నా చేతుల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను నా చేతుల్లో నుంచి ఎవరు కాపాడగలరు ప్రద్యుమ్న? ఓరి మూర్ఖుడా, నేను తప్పించుకోగలను, కానీ నిన్ను నా చేతుల్లో నుంచి ఎవరు తప్పించగలరు? నిన్నిక రక్షించేవారు ఎవరున్నారు దుర్ముఖ? ఆ? ఆ? నిజంగా నేను మాతాపితలను భక్తి శ్రద్ధలతో పూజించేవాణ్ణే అయితే, నిజంగా నా గురువైన మాత బాణామతి ఆదేశాల్ని పాటించేవాణ్ణే అయితే, నా ఈ బాణంతో వజ్రనాభ దుర్ముఖుల మాయ నశించిపోవుగాక, దుర్ముఖుడు అంతమైపోవుగాక.
తాతమ్మా ఏమైంది? ఏం జరగాలని నిర్ణయించబడిందో అదే జరుగుతున్నది పుత్రి, అదే జరుగుతున్నది. తమరు స్పష్ట వచనాలతో ఎందుకు చెప్పడం లేదు? నేను వజ్రనాభుడికి కూడా స్పష్ట వచనాలతోనే చెప్పాను, కాని అతను నా మాట వినలేదు. ఒక్క మాట కూడా వినలేదు. ప్రభావతి, వజ్రనాభుని మాయను మాయాపతి విఫలం గావించాడు. నీ పితృదేవునికి ఈ సంకేతాన్ని ప్రభువు ముందే ఇచ్చాడు. వజ్రనాభుడు ప్రభువు యొక్క మహత్తును అర్థం చేసుకున్నట్టయితే వజ్రనాభుడు పరివర్తన చెందుతాడు. అవును, వజ్రనాభుడు పరివర్తన చెందుతాడు. లేదంటే వృషభాను లేదు. భళా బలదేవా భళా. నేను నీకు ఇంకొకసారి చెప్తున్నాను వజ్రనాభ, ఇంకా నీకు సమయం ఉంది. ఈ యుద్ధాన్ని ఆపు. కేవలం నీ ఒక్క సంకేతంతో ఈ రణభూమిని విజయభూమిగా రూపాంతరం చెందుతుంది. ఆపై ఇక్కడ రణవాద్యాలు కాదు, మంగళవాద్యాలు మొరుగుతాయి. మంగళవాద్యాలు తప్పక మోగుతాయి, కానీ నేను నిన్ను వధించినప్పుడు, ద్వారకలో ఒక విజేత రూపంలో ప్రవేశించినప్పుడు మోగుతాయి. వజ్రనాభ, శాంతించు బలదేవా, శాంతించు. శాంతించాలా? శాంతించాలా కృష్ణ? ఈ దురాత్ముడు పదే పదే నిన్ను బెదిరిస్తూ ఉంటే నీవేమో శాంతించమని చెప్తున్నావు. నాకు ఈ దుష్టునిపై అసహనంగా ఉంది కృష్ణ. నీవి ఈ దురాత్ముడిని ఎలా సహించగలుగుతున్నావు? బలదేవా, వజ్రనాభుడు ప్రద్యుమ్నునికి కాబోయే మామగారు, నీకు కాబోయే వియంకుడు. స్వప్నాలు చూడవద్దు గొల్లవాడ. ఇలాంటి పర్వాన్ని నేను మొగ్గలోనే తుంచివేస్తాను. విన్నావా కృష్ణ? విన్నావా? వింటున్నాను బలదేవా, కానీ వజ్రనాభునికి ఒక్క అవకాశం ఇవ్వవలసి ఉన్నది. అవకాశం నేను మీ ఇద్దరికీ ఇస్తున్నాను, నన్ను శరణు వేడే అవకాశాన్ని. మీ ఇద్దరూ గనక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మీరు మీ ప్రాణాల్ని పోగొట్టుకోవడం ఖాయం. వజ్రనాభ, నువ్వు నీ పంతాన్ని విడిచిపెట్టు. అహంకారం కారణంగా నీ బుద్ధి భ్రమించిపోయింది. ద్వేషం కారణంగా నువ్వు అంధుడవైనావు. అందుకే నువ్వు నీ సంతానం, నీ పరివార హితాన్ని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోతున్నావు. కృష్ణ, నాకు అన్నీ తెలుసు, నేనన్నీ అర్థం చేసుకోగలను, కానీ నేను నీ మాయలో మాత్రం పడేవాణ్ణి కాదు. వజ్రనాభ, నేను కేవలం ఆశించేది ఒక్కటే. ప్రభావతి, ప్రద్యుమ్నుల వివాహం తర్వాత వారికి నీ ఆశీర్వాదం లభించాలి. నేను జీవించి ఉండగా ఈ వివాహం ఎప్పటికీ జరగదు. కానీ అంతకంటే ముందు నేను నిన్ను, నీ అన్న బలదేవుణ్ణి ప్రాణహీనుని చేస్తాను. వజ్రనాభ, నేను నీకు పదే పదే అవకాశాలిచ్చాను, కానీ నువ్వు ఆ అవకాశాలను వినియోగించుకోలేదు. కాచుకో. కాచుకో.
కృష్ణ, ఏమిటిదంతా? బలదేవా, ఇది వజ్రనాభుని మాయా ప్రభావం. ప్రజుమ్న, వజ్రనాభుని మాయకు మాయతోనే సమాధానం చెప్పు. తమ ఆజ్ఞ పెదనాన్న. వజ్రనాభ, యువరాజా, యువరాజా, లేవండి యువరాజా. కృష్ణ, ఇప్పుడిక నీ వంతు, ఆ తర్వాత ద్వారక నాది. ఓరి వజ్రనాభ, ఒక నూతన పర్వాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు నీ అంతం అనివార్యం. ఏమైంది తాతమ్మా? నా స్వామి కుశలమేనా అమ్మమ్మా? చెప్పండి తాతమ్మా, ఏమైంది? పుత్రి, ఈ నశ్వర ప్రపంచంలో ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు మృత్యువాత పడవలసినదే. అమ్మమ్మా, తాతమ్మా, అలా జరగడానికి వీల్లేదమ్మమ్మా. నేను అభాగ్యురాల్ని కాను, సౌభాగ్యవతిని. నేను వజ్రనాభుడికి ముందే చెప్పాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. వజ్రనాభుడు వధించబడ్డాడు. లేదు లేదు లేదు, తమరు ఏది చూడలేదమ్మమ్మా, ఏది చూడలేదు, ఏది చూడలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే. అబద్ధాలు చెప్తున్నాయి తమరి నేత్రాలు. నా నాథుడు జీవించే ఉన్నాడు, జీవించే ఉన్నాడు. నేను సౌభాగ్యవతినమ్మమ్మా, నేను సౌభాగ్యవతిని, నేను సౌభాగ్యవతిని.
తాతమ్మ, నేనీ పితృవియోగాన్ని ఎలా తట్టుకోగలను తాతమ్మ? ఎలా తట్టుకోగలను? ఈ గాయం సదా నా హృదయాన్ని బాధిస్తూనే ఉంటుంది. పుత్రి, కాలగమనంలో అన్ని గాయాలు మారిపోతాయి. అలముకొన్న చీకట్లని తొలగించి ఉషోదయమైనట్టు జీవితంలో దుఃఖం కూడా సుఖంగా మారడానికి ఎంతో కాలం పట్టదు పుత్రి, ఎంతో కాలం పట్టదు పుత్రి. ప్రణామం ప్రభు. దేవి, ఏమిటి విశేషం? నేడు నువ్వు చాలా ప్రసన్నంగా కనిపిస్తున్నావు. ప్రభు, తమ వేణుగానమే అత్యంత మధురమైనది. మరి నేను ప్రసన్నంగా ఉండకుండా ఎలా ఉండగలను? కాని ప్రభు, నేడు తమ వేణుగానంలో ఏదో కరుణాభావం కూడా సమ్మిళితమై ఉన్నది. అవును దేవి, వజ్రనాభుని వధ తరువాత అతడి పుత్రిక ప్రభావతి, అతడి పత్ని సుమతి ఎంత దుఃఖితులయ్యుంటారో ఆ విషయం నేడు నా మనసులో ఉంది. అవును, ఎంతవరకు ఈ దుఃఖం వారిలో ఉంటుందో అంతవరకు రాకుమారి ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహ ప్రస్తావన తీసుకురాలేము. రాకుమారి ప్రభావతి అంగీకరించదు. ప్రభు, నా ఉద్దేశం ఇప్పుడు వారిరువురి వివాహ విషయంలో ఎక్కువ జాప్యం చేయకూడదనిపిస్తుంది. ప్రభు, తమరు ఏదన్నా చెయ్యండి, ఈ అసంభవాన్ని సంభవం చెయ్యండి. తమరు ప్రభావతి అవశ్యం అంగీకరించేలా చెయ్యండి. తమరు ఒక పని చేయండి ప్రభు, తమరు చెప్పదలుచుకున్న మాటను ఇంకొకరి ద్వారా తెలియజేయండి. అప్పుడు ప్రభావతి ఈ వివాహానికి అంగీకరించి తీరుతుంది. లేదు తాతమ్మా, లేదు. ఇది నా విషయంలో అసంభవం. పుత్రి, ఎందుకలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నువ్వు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునికి కోడలివి కాబోతున్నావు. నువ్వెందుకిలా ప్రద్యుమ్నునితో వివాహాన్ని తిరస్కరిస్తున్నావు? తాతమ్మా, పితృదేవులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు తను మరణించిన తర్వాత నేను ప్రద్యుమ్నునితో వివాహానికి అంగీకరించినట్టయితే అప్పుడు పితృదేవుల ఆత్మ క్షోభిస్తుంది. వారు నాతో ఇలా అంటారు: ప్రభావతి, నేను నా కన్ను మూయగానే నీవు నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావా? నీవు నా శత్రువు పుత్రుణ్ణి వివాహం చేసుకుంటావా? ఓసి నా సుపుత్రి, వివాహం చేసుకోవాలని అంత కోరిక ఉంటే కనీసం నా చితి చల్లారే వరకైనా వేచి ఉండవలసింది. నీవు నా పార్థివ శరీరం మీద పూలతో వివాహ వేదికను అలంకరిస్తావా? నా ఆత్మ నీ కుకర్మ కారణంగా సదా కుమిలిపోతూనే ఉంటుంది, సదా కుమిలిపోతూనే ఉంటుంది, సదా కుమిలిపోతూనే ఉంటుంది, సదా కుమిలిపోతూనే ఉంటుంది, సదా కుమిలిపోతూనే ఉంటుంది. సదా కుమిలిపోతూనే ఉంటుంది, సదా కుమిలిపోతూనే ఉంటుంది. లేదు ప్రభావతి, నీ ఆలోచన ఉచితమైనది కాదు. నువ్వు అజ్ఞానంతో అంటున్నది భగవంతుని పట్ల అపరాధమవుతుంది. అవును పుత్రి, వజ్రనాభుని ఆత్మ సంచరించలేదు. వజ్రనాభుని వధ శ్రీకృష్ణ భగవానుని చేతిలో సంభవించింది. సాక్షాత్తు భగవంతుడిచే వధించబడిన వాడికి వెంటనే ముక్తి ప్రాప్తిస్తుంది. పుత్రి, వజ్రనాభుని వధించి శ్రీకృష్ణ భగవానుడు వానికి ముక్తినిచ్చాడు. నీవు ముక్తి పొందిన ఆత్మని సంచరించే ఆత్మ అంటూ
భగవంతుణ్ణి అవమానిస్తున్నావు. పుత్రి, ముక్తి పొందిన ఆత్మని గురించి నీవిలా విచారించడం తగని పని. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఇది దుఃఖించే విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం. అవును, సంతోషపడాల్సిన విషయం. తాతమ్మా, నా వల్ల తప్పు జరిగింది. తప్పు జరిగితే భగవంతుణ్ణి క్షమాపణ వేడుకో. నన్ను క్షమించు భగవంతుడా, నన్ను క్షమించు. నువ్వాయనికి కోడలిగా వెళ్ళడానికి అంగీకరిస్తే భగవంతుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు ప్రభావతి. తాతమ్మా, ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహం జరిగింది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రభావతిని తన కోడలుగా చేసుకుంటానని రాజమాతకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహ మహోత్సవం ద్వారకలో అత్యంత వైభవంగా జరిగింది. ద్వారకా నగరం యావత్తు ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహ మహోత్సవంలో పాలు పంచుకొని ఆనందించసాగారు. సుఖీ భవ, సౌభాగ్యవతీ భవ. వివాహానంతరం శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో అతడి కోడలైన ప్రభావతి ఒక పుత్రునకు జన్మనిచ్చింది. ప్రభు, తమ ఈ పౌత్రుడు సూర్య సమాన తేజస్విలా కనిపిస్తున్నాడు. యాదవుల ఈ కులదీపకుడు సూర్య తేజస్సు వలనే యాదవుల కీర్తిని దశదిశలా వ్యాపింపచేస్తాడు. ప్రభు, ఇతడు తమ వలనే సర్వ వ్యాపకుడవుతాడు. ఇతడి వేగం, ఇతడి తేజస్సు అన్నీ తమ వలనే ఉంటాయి. ఇతనిని ఎవ్వరూ ఎదుర్కొననూ లేరు, ఆపనూ లేరు. తండ్రి, వీని నామకరణాన్ని ఇప్పుడు తమరే జరిపించండి. అవును ప్రభు, అని ఈ ప్రతాప పౌత్రుని నామకరణాన్ని కూడా తమరే చెయ్యాలి ప్రభు. నామకరణాన్ని నువ్వే చేసేశావుగా. నేనా? ఎప్పుడు? ఇప్పుడే నువ్వు చెప్పావుగా, వీని తేజస్సుని వేగాన్ని ఎవరు అధిగమించలేరని. అందుకని వీరి పేరు అప్పుడే అనిరుద్ధుడని నిర్ణయం అయిపోయింది. అనిరుద్ధుడా? చూడు, వీనికి ఎంత మంచి పేరు పెట్టారో. పేరు చాలా బాగుంది, అనిరుద్ధుడు. వత్స, నేటి నుండి నీ పేరు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు.
అద్భుతం. చూసారా ప్రభు, అనిరుద్ధుడు ఎంత తొందరగా ఖడ్గచాలనం నేర్చుకున్నాడో. భళ. భళ అనిరుద్ధ భళ. భళ భళ. భళ అనిరుద్ధ భళ. అనిరుద్ధ ఫళ. భళ భళ. అనిరుద్ధ, ఇప్పుడు నీవు అన్ని విధాలైన అస్త్రశస్త్రాలలో ప్రవీణుడవైనావు. ఇది కేవలం తమ ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. కళ్యాణమస్తు. ఆయుష్మాన్ భవ. నాథ, తమరు చరాచరుల దుఃఖాన్ని హరిస్తారు. అందుకని అందరూ తమను హరి అనే నామంతో కీర్తిస్తారు. తమరే వైకుంఠధామంలో నివసించే నారాయణుడు. తమరే క్షీరసాగర సైనుడైన శ్రీ మహావిష్ణువు. తమరు సర్వసమర్థులు ప్రభు. ప్రభు, తమరే నిర్వికార నిరాకార పురుషోత్తములు. తమరే సాకార సద్గుణులై జగత్తులో జగత్తు లీలల్లో వ్యక్తమవుతూ ఉంటారు. ఆపద్బాంధవ, తమరే ధర్మ సంస్థాపనకై దుష్టులను సంహరించడం కోసం అవతరిస్తూ ఉంటారు. తమరు ఈ అవతారంలో కూడా ప్రభు, తమరే ధర్మాన్ని సత్యాన్ని రక్షించడం కోసం అనేక మంది దుష్టులను వధించారు.
ప్రభు, పాండవుల మూలంగా తమరు కురుక్షేత్రంలో అధర్ముడైన దుర్యోధనునితో సహా కౌరవులను, వారికి అండగా నిలిచిన అనేక మంది అధర్ములను సంహరించారు. ధర్మాత్ములైన పాండవులు ఇప్పుడు పృథ్వీపతులయ్యారు. ధర్మరాజ్యం స్థాపితమైంది. సాక్షాత్తు ధర్మనందనుడే పృథ్వీ శాసకుడు, పాలకుడు అయ్యాడు. ధర్మస్థాపనం వెనుక తమ ముఖ్యోద్దేశం ఇప్పుడు నెరవేరింది. వాస్తవానికి తమ ఈ అవతారం వెనుక ఉన్న లక్ష్యం ఇప్పుడు సంపూర్ణంగా నెరవేరినట్లు నాకనిపిస్తోంది. ప్రభూ, నా సందేహం నిజమే కదా? లేదు దేవి, నా అవతారం వెనుకనున్న లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. ప్రభూ, ఇప్పుడు ఈ అవతారంలో ఏ విశేష కార్యం అసంపూర్ణంగా ఉంది? దేవి, ఇంకా ఒక కార్యం మిగిలి ఉన్నది. నువ్వు వ్యర్థంగా సందేహించావు నా కార్యం సమాప్తమైపోయిందని. భద్రి, ఇంకొక మహాకార్యం నేను చెయ్యవలసి ఉంది. ఒక అత్యంత మహాద్భుత కార్యం, బాణాసురుని వధ. బాణాసురుడా? అవును రుక్మిణి, శ్రోణితపురంలోని సహస్రబాహుడు బాణాసురుడు, అపరాజితుడైన బాణాసురుడు. అతడి నగర రక్షణను స్వయంగా కైలాసనాథుడైన శివుడు, అతడి కుమారుడైన కార్తికేయుడు చేస్తున్నారు. మహాదేవుడు, పార్వతీదేవిల ఉన్మత్త పుత్రుడు బాణాసురుడు. పరమేశ్వరుడు, పార్వతీదేవిల పుత్రుడు బాణాసురుడా? తమరేమంటున్నారు ప్రభూ? అవును దేవి, దానవరాజైన బలిపుత్రుడు బాణాసురుడు మహాప్రతాపుడు, మహాపరాక్రముడు. అతడు యుద్ధంలో దేవేంద్రుని కూడా ఓడించాడు. అతడు అపరాజితుడు. కాని ఆ అసురుడు శివపార్వతుల పుత్రుడు ఎలా అయ్యాడు? చెప్తాను వినుప్రియ. ఒకప్పుడు బాణాసురుడు శివుని గురించి తపస్సు చెయ్యసాగాడు.